రా రాత్రి సమయంలో మరొకసారి మనందరం సంఘముగాను, దేవుని యొక్క కుటుంబముగాను చేరి దేవుని నామాన్ని మహిమపరచుటకు, మరి స్తుతించుటకు మనం చేరి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆన్‌లైన్‌లో చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. అందరికి నా వాయిస్ గట్టిగా వినిపిస్తుందని అనుకుంటున్నాను. వినిపిస్తుంది కదా వాయిస్? Yes, brother. ఓకే. గుడ్. రైట్. సో, మనం ప్రవచనాల గురించి చదువుకుంటున్నాం. యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనాల గురించి మనం చదువుకుంటున్నాం. ఇప్పటివరకు యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనాల్లో ఏమేమి చూసాం? ఒకటి ఆయన జననమును గూర్చినటువంటి ప్రవచనాలు చూసాం. ఓకే. ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ బర్త్ చూసాం. సెకండ్ ప్రాఫెసీస్ అబౌట్ హిస్ రోల్స్, ఆయన యొక్క పాత్రలు. యేసుక్రీస్తు యొక్క పదవులు అంటారు లేదా పాత్రలు, రోల్స్. థర్డ్ హిస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి, పరిచర్య, యేసుక్రీస్తు యొక్క పరిచర్యను గురించి మనం ప్రవచనాలు చూస్తా ఉన్నాం. పోయిన వారం గత 3 ప్రవచనాలు చూచినట్లున్నాం. ఆయన పరిచర్యను గూర్చినటువంటి ప్రవచనాల్లో కొన్ని చూచాం. ఏవేవి గుర్తున్నాయా? యేసుక్రీస్తు యొక్క పరిచర్యను గూర్చినటువంటి ప్రవచనాలు కొన్ని మనం చూసాం. అవి ఒకటి, ఐగుప్తు నుండి పిలువబడుట. ఈ ఐగుప్తు నుంచి పిలువబడుట. నెక్స్ట్ రెండోది ప్రిసీడెడ్ బై ఎ మెసెంజర్, దూత ముందుగా పంపబడుట. యేసుక్రీస్తు కంటే ముందుగా దూతను పంపుట, దాని గురించి ప్రవచనం చూసాం. అలాగే మూడోది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడును. యేసుక్రీస్తు వారు పరిచర్య చేయకముందు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతాడు, అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్. దాని గురించి కూడా ప్రవచనం చూచాం. యెషయా 11:2, 61 చూసాం. 3 చూచాం. ఆయన అండర్ ది మినిస్ట్రీ, ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ మినిస్ట్రీ, దాని కింద 3 చూచాం. ఇప్పుడు నాలుగోది ఏంటంటే బిగాన్ హిస్ మినిస్ట్రీ ఇన్ గ్యాలిలీ, యేసుక్రీస్తు యొక్క గలిలయ పరిచర్య. అంటే యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలో ఆయన ఏం చేశాడనమాట? పరిచర్య చేశాడు. సో ప్రాఫెసీ అబౌట్ హిస్ మినిస్ట్రీ దాని క్రింద 4వ పాయింట్ ఏంటంటే బిగాన్ హిస్ మినిస్ట్రీ ఇన్ గ్యాలిలీ, గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క పరిచర్యను గురించి ముందుగానే ప్రవచనం ఉంది. ముందే ప్రవచనం చెప్పబడింది. ఎక్కడుంది ఆ ప్రవచనం? ముందే యేసుక్రీస్తు యొక్క గలిలయ పరిచర్యను గురించి ముందుగానే చెప్పబడింది. ఎక్కడంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూచినట్లయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఓకే. సో కాబట్టి ఏమర్థం అవుతుంది దీనికి సంబంధించి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాలలో యేసుక్రీస్తు యొక్క గలిలయ పరిచర్య గురించి ముందుగానే ప్రవచనం ఉంది. రైట్. ఇప్పుడు నెరవేర్పు చూద్దాం. యేసుక్రీస్తు యొక్క పరిచర్య మరి ఈ వచనంలో చెప్పినట్లుగానే, రైట్, గలిలయ అనే పేరు వచ్చింది కదా 9వ అధ్యాయం 1, 2 వచనాల్లో కదా. గలిలయ సముద్ర యోర్దాను అద్దరిని, అన్యజనుల
గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. గలిలయ ప్రదేశాన్ని ఎలా చేస్తాడంట? మహిమ గలగా చేయుచున్నాడు. సో దానికి సంబంధించిన నెరవేర్పు మనం ఎక్కడ చూస్తాం? మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 నుంచి చూచినట్లయితే, యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడిన తర్వాత, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత అపవాది శోధించాడు. ఆ తర్వాత ఆయన పరిచర్యను ప్రారంభించక ముందు అక్కడ ఉన్నటువంటి 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 నుంచి చూడండి. అంతటా అపవాది ఆయన్ను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, రైట్, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, యోహాను చెరపట్టబడినని విని గలిలయకు తిరిగి, యోహాను చెరపట్టబడ్డని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి చేతి విడిచి. ఇప్పుడు మీరు ఆ యెషయా 9వ అధ్యాయం ఉంది, ఇందాక మనం చదవడం కదా, యెషయా 9వ అధ్యాయం 1, అది కూడా మీరు ఒక సైడ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని కంపేర్ చేయాలి. ఓకే, యెషయా 9వ అధ్యాయం 1-2 వచనాలు కూడా పెట్టుకోండి, సైడ్ లో మధ్యలో పెట్టుకొని. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12లో, నజరేతు విడిచి జబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపుర ఉండెను. ఓకే, ఇప్పుడు 9:1లో ఉందా? యెషయా 9:1లో చూడండి. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. రైట్, సో జబులోను నఫ్తాలి అన్నాడు. ఇక్కడ కూడా చూడండి ఏముంది? జబులోను నఫ్తాలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. సో ఇప్పుడు కింద ఆ వచనాలు యెషయా కదా, మత్తయి సువార్త 4:16లో జబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగేను. అంటే యేసుక్రీస్తు యొక్క గలిలయ పరిచర్య గురించి యెషయా ముందుగానే ప్రవచించాడు. సో ఆ ప్రవచనం నెరవేరడానికి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అనమాట? గలిలయ పరిచర్య అంటే ప్రవచనం ముందు యేసుక్రీస్తు ఏది చేసినా ప్రవచనం మీద ఆధారపడి ఉంది. ఎక్కువ శాతం ప్రవచనాన్ని చూడాలి. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసుక్రీస్తుకు సంబంధించిన చాలా వరకు ఆ ప్రవచనాన్ని కాపీ పేస్ట్ చేసి ఉంటారనమాట. ఈ ప్రవచనం నెరవేరటానికి ఇలాగున జరిగెను, ప్రవచనం నెరవేరినట్లు యేసుక్రీస్తు చేసెను, ప్రవచనం నెరవేరినట్లు ఇలాగ జరిగెను అని ఉంటది. సో కాబట్టి ఇది ఒకటి, గలిలయ పరిచర్య ప్రారంభమైందని. సో అప్పుడు అని ప్రవక్త 17లో చూసినట్లు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఫస్ట్ ప్రారంభం ఎక్కడ ప్రారంభించాడు? గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభమయ్యింది. ఓకే, నెక్స్ట్ ఎన్నో ప్రవచనం 4 అయిపోయినాయి కదా, 5వది. ఇప్పుడు 5వది నెక్స్ట్. ఆయన పరిచయం గురించి డిడ్ ద విల్ ఆఫ్ ది ఫాదర్, తండ్రి చిత్తమును నెరవేర్చెను. తండ్రి చిత్తమును అంటే యేసుక్రీస్తు తన పరిచర్య ద్వారా ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడు అనే ప్రవచనం ఉందన్నమాట. తండ్రి చిత్తమును నెరవేరుస్తాడు యేసుక్రీస్తు అనే ప్రవచనం ఉంది. ఎక్కడ? యెషయా గ్రంథం. సో ఇప్పుడు 5వది కదా, యెషయా గ్రంథం 53:10. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా 53:10. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతడు తన్ను తానే
అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అంటే నెరవేరును. సఫలమవుతుందంటే నెరవేరు. అంటే యెహోవా యొక్క ఉద్దేశమును యేసుక్రీస్తు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. అంటే తండ్రి చిత్తాన్ని కుమారుడు ఏం చేస్తాడు అనమాట? నెరవేరుస్తాడు. ఓకే, నెక్స్ట్ కీర్తనలు 40వ అధ్యాయం 7 నుంచి 8. కీర్తనలు 40వ అధ్యాయం లేదా 40వ కీర్తన 7 నుండి 8. 40వ కీర్తన 7 నుండి 8. అప్పుడు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. ఓకే, సో కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చటం సంతోషకరమైంది. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అలాగే జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 3:8. జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. సో చిగురు అనే నా సేవకుని నేను చేయబోతున్నాను, రప్పింపబోచున్నాను. నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. రైట్. సో కాబట్టి అంటే ఆయన సేవకుడు వచ్చి ఏం చేస్తున్నాడు అనమాట? ఆయన చిత్తాన్ని, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోస్తున్నాను. సో అక్కడ చిగురు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని దేవుడు ఏం చేస్తాడు అనమాట? రప్పిస్తాడు. ఓకే, ఇప్పుడు నెరవేర్పు చూద్దాం. నెరవేర్పు యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4వ అధ్యాయం 34. అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత లక్షణం, అంటే జీవిత యొక్క లక్ష్యం, గోల్ ఏంటన్నమాట? టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తమును నెరవేర్చడం యేసుక్రీస్తు యొక్క లక్ష్యం, ఒక ఆయన టార్గెట్, ఆయన యొక్క గురి అన్నమాట. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వచనం చూసినట్లయితే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు కదా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పనిని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది అని. అలాగే మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని. అంటే యేసుక్రీస్తు యొక్క మెయిన్ గోల్ ఏంటి? టు ఫుల్ఫిల్ ద ఫాదర్స్ విల్. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం. సో ఆయన పరిచర్యలో, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ముఖ్యమైనది ఏంటంటే తండ్రి చిత్తమును నెరవేర్చడం. సో గలిలయ పరిచర్య గలిలలో ప్రారంభమైంది. ఆ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఓకే, నెక్స్ట్ ఎన్నోది? 6th one, 6వ ప్రవచనం. దేని కింద? జీసస్ మినిస్ట్రీ, ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ మినిస్ట్రీ కింద 6th one ఏంటంటే స్పోక్ అండ్ బ్రాట్ గ్రేస్. ఓకే, స్పోక్ అండ్ బ్రాట్
గ్రేస్. కృపను తీసుకొని వచ్చినవాడు, కృపను తెచ్చినవాడు. కృపను తెచ్చినవాడు. కీర్తనలు 45:2. కీర్తనలు 45:2. కీర్తనలు 45:2. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద ఏంటంట? దయారసము పోయబడి ఉన్నది. దయారసం అంటే గ్రేస్. దయారసం, అంటే అంత దయ అన్నమాట. యేసుక్రీస్తు చూపించిన దయ అంత గొప్పది. ఇప్పుడు ప్రేమామృతము అంటారు. అంటే ఆ ప్రేమ ఎలా ఉంటది అంటే అమృతం లాగా ఉంటది. ప్రేమామృతము అంటే ప్రేమను పోల్చడానికి ప్రేమ సాగర అంటారు. ప్రేమ సాగరం అంటే ఏంటి? ప్రేమ ఒక సాగరం వలె పొంగుతుంది, ప్రేమ అమృతం వలె ఉంటుంది అని పోలుస్తాం కదా. అలా ఇక్కడ దయారసం అంటే ఉత్త దయ అంటే కదా కామన్, కానీ దయారసం అంటే మామూలుది కాదని. ఓకే, దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేయలేమా, వర్ణించలేము అంటాం కదా కొన్నిసార్లు. దేవుని ప్రేమను వర్ణించలేం, దేవుని మేలును వర్ణించలేం, దేవుని కృపను వర్ణించలేం. ఇప్పుడు ఆయన దయ కూడా అలాంటిదని. అందుకే దాన్ని ఏమన్నా దయారసం. దేవుడి గురించి చెప్పేటప్పుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. దేవుడు దయారసము గలవాడు. అంటే అలా రసం, ఆయన దయా రసం అన్నమాట. అంటే దయార కృప అన్నాం కదా. బ్రాట్ గ్రేస్ అంటే దయను తీసుకొచ్చి. ఎక్కడుందంట ఆ దయ? నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇంగ్లీష్ లో యు ఆర్ fairer than the sons of men, grace is poured upon your lips, therefore God has blessed you forever. Okay, grace is poured upon your lips అన్నారు. అంటే నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇంగ్లీష్ లో అక్కడ గ్రేస్ అన్నారు, తెలుగులో దయ. సేమ్, కృప అన్న దయ అన్న రెండు ఒకే మీనింగ్ కిందికి వస్తాయి. ఓకే, నెరవేర్పు చూద్దాం. దీనికి సంబంధించిన నెరవేర్పు లూకాసు వార్త 15వ అధ్యాయం. అంటే యేసుక్రీస్తు దయారసము కలిగిన వాడు, ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఓకే, అప్పుడు ఆయన అది ఎలా తెలుస్తుంది? పరిచర్యనే కదా. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన పెదవుల మీద దయారసం పోయబడి. లూకాసు వార్త 15:1-2 వచనాలు. Then drew near unto him all the publicans and sinners for to hear him, and the Pharisees and scribes murmured, saying, This man receives sinners and eat with them. సో ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా సనుగుకొని. అంటే పాపులను చేర్చుకొని వారితో కలిసి భోజనం చేస్తున్నాడంటే ఆయనలో ఏముంది? దయారసం. ఈజ్ గ్రేషియస్, అంతే కదా. ఎవరు వాళ్ళని చేర్చుకుంటారు? పాపుల్ని ఎవరు చేర్చుకుంటారు? సుంకరులను ఎవరు చేర్చుకుంటారు? ఎవరు చేర్చుకోరు. కానీ యేసుక్రీస్తు వాళ్ళని చేర్చుకున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడంటే ఈజ్ సో గ్రేషియస్, ఆయన దయారసము కలిగినాడు. ఇప్పుడు మనం కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ పేదవాళ్ళని, దిక్కులేని వాళ్ళని ఆదరించుకొని కౌగిలించుకుంటే దాన్ని ఫోటోలు కొట్టి ఎలా పొగుడతారు. అంత పెద్ద ఆయన పిల్లల్ని చేరదిచ్చారు, వాళ్ళతో కలిసి. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి నార్మల్ పీపుల్ తో కలిసి భోజనం చేస్తే దాన్ని ఎలా చూపిస్తారు? వైరల్ చేస్తారు కదా. ఒకసారి పిఎం నరేంద్ర మోడీ
ఈ అంటే ఈ రోడ్లు ఊడ్చే వాళ్ళు, తర్వాత ఉంటారు కదా స్వీపర్స్, వాళ్ళతో కలిసి ఫోటో దిగేటప్పుడు కుర్చీ వేస్తే ఆ కుర్చీ తీసేసి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళందరినీ నా పక్కలో కూర్చో, నా పక్కలో కూర్చొని నరేంద్ర మోడీ వాళ్ళతో కలిసి కుర్చీలో కూర్చోకుండా వాళ్ళతో కలిసి ఫోటో తీసుకున్నందుకు అది ఎంత పెద్ద ఇదైంది. ఇంత పెద్ద ప్రధానమంత్రి స్వీపర్స్ తో కలిసి కూర్చొని ఫోటో దిగినాడు అంటే దయారసం. అలా యేసుక్రీస్తు పాపులను, తర్వాత సుంకరులను ఆయన ఆహ్వానించాడు, వాళ్ళతో కలిశాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. సో ఎవరికి ఉంటది ఆ గుణం? దయా మర్షియస్, మర్సీ ఉన్నోళ్ళకి, గ్రేషియస్ కృప ఉన్నోళ్ళకి అది ఉంటది. అలా యేసుక్రీస్తు తన దయారసమును కుమ్మరించాడు. అలాగే యోహాను సువార్త 1:17, యోహాను సువార్త 1:17లో యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అలాగే 14వ వచనం చూడండి, యోహాను 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. కృపా సంపూర్ణుడు యేసుక్రీస్తు ఎవరు? కృపా సంపూర్ణుడు, సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు. సో కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృప. సో అంటే ఆయన పరిచర్యలో, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన ఏం చూపించాడంటే కృపను చూపించాడు, దయను చూపించాడు. దయా రసం కనబడింది అనమాట ఆయన పరిచర్యలో. ఆయన మాటల్లోను, ఆయన క్రియల్లోను, ఆయన ప్రజలతో మాట్లాడే విధానం, ప్రజలతో కలిసిపోయే విధానం, దయారసం కనబడింది. అది ముందుగానే యెషయా గ్రంథం ఏం చేసి, యెషయానా కీర్తనలో చూసాం. కీర్తన 45:2లో దయారసం నీ పెదవుల మీద పోయబడి ఉన్నది. అది ప్రూఫ్ అన్నమాట యేసుక్రీస్తు. ఇంకొక వచనం చూద్దాం, లూకాసు వార్త 4:22. కరెక్ట్ గా రాసుకున్నారు కదా, ఆ పాయింట్ దానికే. లూకాసు వార్త 4:22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి ఈయన యేసోపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు జనులు ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారంట. ఆయన నోట నుండి వచ్చే మాటలకు జనులు ఆశ్చర్యపడ్డారు. ఏ మాట వచ్చింది ఆయన నోటి నుంచి? దయగల మాటలకు ఆశ్చర్యపడి. దయగల మాటలకు ఆశ్చర్యం. సో అందుకే స్పోక్ అండ్ బ్రాట్ గ్రేస్. ఓకే, దయగల మాటలు. ఆయన పరిచర్యలో యేసుక్రీస్తు ఏం చేశారనమాట? దయగల మాటలు. దయ కనిపించింది, కృప కనిపించింది ఆయన. సో కాబట్టి యేసుక్రీస్తు యొక్క పరిచర్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో దయారసము కనపడింది. ఆయన దయారసం చూపించాడు, దయగల మాటలు మాట్లాడాడు ఆయన. మన మాటలు కూడా ఎలా ఉండాలి? దయగల మాటలుగా. మన మాటల్లో దయ ఉండాలి, మన మాటల్లో ప్రేమ కనికరం ఉండాలి. మన అవతల వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం అనేది కనపడాలి, అవతల వ్యక్తితో కలిసిపోవాలి, అవతల వ్యక్తితో మాట్లాడాలి. అంతే తప్ప ఏం చేయకూడదు అనమాట, డిస్టెన్స్ పెట్టుకోకూడదు. ఇఫ్ యు హ్యావ్ అంటే నిజంగా మనం క్రీస్తు యొక్క ప్రేమను మనం అనుభవిస్తే, క్రీస్తు యొక్క కృపను మనం పొందిన వాళ్ళం అయితే మనం కూడా దయ చూపిస్తాం తప్ప దెబ్బలాడం. ఈరోజు ఎన్ని సమస్యలు కదా, పేరుకు క్రిస్టియన్సే కానీ అందరితో దెబ్బలాడతాం, అందరితో కొట్లాడతాం, మూతి ముడుచుకుంటాం, అలుగుతాం. ఎక్కడుంది దయా రసం? రసం కాదు కదా, బొట్టు కూడా లేదు దయ. ఇంకా రసం సంగతి తర్వాత. దయా రసమా? ఎంత కఠినులు బాబోయ్, ఎంత కఠినాత్ములు. మనలో అది ఉండకూడదు. మనకు ఎవరు ఎంత కీడు చేసినా, హాని చేసినా వాళ్ళ మీద మనం దయ చూపించాల్సిందే.
కనిపించినప్పుడు మాట్లాడడం, కనిపించినప్పుడు షేక్ హ్యాండ్ చేసుకోవడం, జస్ట్ ఊరికే కనిపెట్టగానే. మిగతా టైంలో పని కట్టుకొని ఎవరు పొమ్మని చెప్పడంలా ఇళ్ళకు. కనీసం కనిపించినప్పుడు వందనాలు చెప్పడం, కనిపించినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా అనడంలో 2, 3 మాటలు అంతే. దానికి మొఖాలు తిప్పుకొని పోవడం, చూడకుండా ఉండటం. దయలేని జనాంగం తయారవుతుంది. దయలేని క్రైస్తవ్యం, దయలేని సంఘాలు, దయలేని భక్తి పరులు. దయ ఉండాలి. ఓకే. ఆ దయ ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళ మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఆ తర్వాత ఆడబిడ్డల మధ్యలో, బావబామర్దుల మధ్యలో ఎలా ఉంటది రిలేషన్‌షిప్? ఎలా ఉండాలి? ఎంతసేపు కంప్లెయింట్ చేయటం. మమ్మల్ని పిలవలేదు, మేము పిలవలేదు. మమ్మల్ని ఫస్ట్ పిలవలేదు, మమ్మల్ని ఫస్ట్ పిలవలేదు. నాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు. దారుణం. ఈగో మామూలుగా ఉండదు. ఎవరన్నా ఏమనంటే అడ్జస్ట్ అవుదాం, సర్దుకొని పోదాం. ఓకేలే మన అన్ననేలే అనింది, మన తమ్ముడేలే అనింది, పెద్దోళ్ళే కదా అనిండేది. ఏమి లేదసలు. చచ్చేంత వరకు మాట్లాడకుండానే ఉంటారు గానీ, ఈగో మాత్రం విడిచిపెట్టరు. ఈగోతో పరలోకానికి వెళ్తారనుకుంటున్నారేమో. ఓ మెట్టు కూడా ఎక్కలేరు. ఎవరు కూడా ఒక పరలోకం యొక్క మెట్టు ఎక్కలేం. మనలో పగ, ఈర్ష్య, ద్వేషము, కలహము, కంపారిజన్, కాంపిటీషన్స్ ఇవి మనల్ని పరలోకానికి ఒక మెట్టు కూడా ఎక్కించదు. సో వి హావ్ టు ప్రాక్టీస్ ద గ్రేషియస్ లివింగ్. దయగల జీవితాన్ని మనం కనుపరచాలి. యేసుక్రీస్తు ఆ విషయంలో మనకు మాదిరి. ఆయన పరిచర్యలో ఆయన దయ చూపించాడు. దయా రసమును కృమ్మరించాడు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అంటే ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలకు జనులు ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? అవతల వ్యక్తిని కావాలనేటట్లుందా? బాధ పెట్టేటట్లుందా? నొప్పించేటట్లుందా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th వన్. సో యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో స్వస్థతలు, హీలింగ్ ఇన్ మినిస్ట్రీ. అంటే ఆయన పరిచర్యలో స్వస్థతలు చేశాడు. ఆయన పరిచర్యలో స్వస్థతలు చేస్తాడని ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తాడని, ఆయన పరిచర్య ప్రారంభమైన తర్వాత ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేస్తాడని ప్రవచనం ఉంది. ఎక్కడుంది ఆ ప్రవచనం అంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చూసినట్లయితే, గుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు. సో యేసుక్రీస్తు గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తీసుకొస్తాడు, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. సో గ్రుడ్డివారికి కన్నులు తెరుచుటకు. సో హీలింగ్స్ గురించి చెప్పబడింది అక్కడ. ఓకే. నెక్స్ట్ యెషయా గ్రంథం 61:1. యెషయా గ్రంథం 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. సో అక్కడ నా అంటే ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా ఆత్మ, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిందంటే యేసుక్రీస్తుకు మీదకి వచ్చింది. అంటే యేసుక్రీస్తు పలికినట్లు అన్నమాట ఆ మాటలో. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది.
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరసాలలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీమోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన నన్ను ఎవరిని? యేసుక్రీస్తుని. ఇప్పుడు ఇది ప్రవచనం. దీని నెరవేర్పు చూద్దాం. నెరవేర్పు ఫుల్ఫిల్మెంట్ చూద్దాం. మత్తయి 4:23. సో ఇదే మాటలు 4:23 నన్ను గురించి ప్రవచనం చెప్పబడిందని ఆయనే చెప్తాడనమాట. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను కదా. ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా కూడా సంచరించెను. మత్తయి 9:2. మత్తయి సువార్త 9:2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఎవరిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చేది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండము, మీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాడు. పక్షవాయువు గలవానితో చెప్పెను, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే యేసుక్రీస్తు స్వస్థతలు చేశాడు, పాపాన్ని క్షమించాడు. పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంటది? దేవునికి మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు దేవుడా కాదు? ఆయన దేవుడు కాబట్టి పాపాలని దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఏం చేశాడు అనమాట, క్షమించేశాడు. శిలోం రావణ మీద కూడా ఒక దొంగ అడిగాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. క్షమించాడు కాబట్టి వాడు యేసుక్రీస్తుతో పాటు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళి. ఓకే. అలాగే లూకా 7:50. లూకా సువార్త 7:50. లూక్ 7:50. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. రైట్. ఇంకొంచెం పైకి చదివితే 47 నుంచి చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడనో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. యేసుక్రీస్తు చాలా సార్లు పాపాలను క్షమించాడు. అందుకు అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమకు తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో స్వస్థతలు చేశాడు, పాపాలు క్షమించాడు, సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానం ఎలా? పాపములు క్షమించబడితే ఏముంటది? సమాధానం ఉంటుంది. నాట్ ఓన్లీ హీలింగ్స్, he healed, he forgives sins, he gave peace. సమాధానం ఇచ్చాడు, పాపాలు క్షమించాడు, స్వస్థతను ఇచ్చాడు. తర్వాత మత్తయి సువార్త 11:4-5 బాప్తిజం ఇచ్చే యోహానుకు డౌట్ వచ్చింది. అసలు నువ్వు క్రీస్తువేనా, రాబోవు వాడవు నీవేనా, ఇంకా మేము ఎవరి కోసం అని ఎదురు చూడాలా అని బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని అడుగుతాడు. అందుకు యేసుక్రీస్తు యొక్క సమాధానం చూడు. మత్తయి సువార్త 11:4-5. రెండు నుంచి చదవండి.
క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఎవరి కొరకైనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుతూ తన శిష్యులను పంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, త్రుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధపడుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. కాబట్టి ఇంకా నువ్వే ఆలోచించు. అంటే యేసుక్రీస్తు నేనే అని చెప్పలే, రాబోవాడవు నీవేనా అంటే దానికి యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానికి తెలపండి. ఇంకా నేను కాదా అంటే యేసుక్రీస్తు డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏమని? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుష్టివారు బాగవుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఇంకా మరి నేను కాక ఇంకెవరు? సో ఇలా యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యలో స్వస్థతలు చేశాడు, పాపములను క్షమించాడు. నెక్స్ట్ ప్రవచనం 8. యేసుక్రీస్తు యొక్క మినిస్ట్రీలో 8th ప్రవచనం, మినిస్ట్రీ టు బోత్ జూస్ అండ్ జెంటైల్స్. మినిస్ట్రీ టు బోత్ జూస్ అండ్ జెంటైల్స్. యూదులకు అన్యులకు పరిచర్య. యూదులకు అన్యులకు ఆయన పరిచర్య చేస్తాడు. ఆయన పరిచర్య యూదుల మధ్యలో ఉంటుంది, అన్యుల మధ్య కూడా జరుగుతుంది అనే దాని గురించిన ప్రవచనం. ఓకే, ప్రవచనం చూద్దాం. యెషయా 49:6. 8వ దానికి ఉంది కదా, యెషయా 49:6. ఇవన్నీ బోర్డు మీద రాస్తేనే కరెక్ట్ గా రాసుకోగలరు. మరి మీరు ఎలా రాసుకుంటారో నాకు తెలియదు. ఆన్లైన్ రాసుకుంటున్నారో లేదో, ఊరికే నోట్స్ చెక్ చేసేకి లేదు నాకు. మీరు ఎలా రాసుకుంటున్నారో తెలియదు. వాక్యం ఎంతవరకు వెళ్తున్నారో, డెవలప్ అవుతున్నారో తెలియదు. కష్టంగా ఉంది మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడం. ఓకే, యెషయా గ్రంథం 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, ఆ సేవకుడు అయినుట ఎంతో స్వల్ప విషయము. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును. అది యూదుల మధ్యలో జరుగుతాయి. యాకోబు ఎవరు? యూదులు. యాకోబు కుమారుడే యూదా ఉన్నాడు, యూదులు అన్నమాట. ఇజ్రాయేల్లో తప్పింపబడే వారిని రప్పించినట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయి రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. సో యేసుక్రీస్తు అటు యూదుల్ని ఉద్ధరిస్తాడు, అన్యులకు వెలుగునిస్తాడు. సో హిస్ మినిస్ట్రీ టు బోత్ Jews and Gentiles. యెషయా 59:20. యూదులకు సంబంధించిన ప్రవచనం. యెషయా 59:20. యెషయా 59:20. యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మోకాలున వారి యొద్దకును విమోచకుడు వచ్చును. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా. సో విమోచకుడు ఎవరి దగ్గరికి వస్తాడు? సియోను దగ్గరికి వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? తిరుగుబాటు చేసినటువంటి యూదుల దగ్గరికి వస్తాడు. తిరుగుబాటు చేశారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ తిరుగుబాటు మానుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి విమోచకుడు వస్తాడు. సో యూదులకి విమోచకుడు వస్తాడని ప్రవచనం ఇది. ఓకే, నెక్స్ట్ అన్యులకు యేసుక్రీస్తు పరిచర్య గురించి ప్రవచనం. అన్యులకి యెషయా 9వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా 9వ అధ్యాయం
ఒకటో వచనంలోనే ఉంది చూడండి. అయినను వేదన పొందిన దేశం మీద మొగ్గు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచిన అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును ఆయన ఏం చేస్తాడంట? అంటే అన్యజనుల మధ్య ఆయన పరిచర్య ఉంటది. గలిలయలోని అన్యజనుల మధ్య ఆయన ఏం చేస్తాడట? పరిచర్య చేస్తాడు. 11:10 యెషయా 11:10 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున ప్రజలకు దోషముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయను. ఆయన విశ్రమ స్థలము ప్రభావం కలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. మొదటిసారి ఎవరి కోసం చాచాడు? యూదుల కోసం చాచాడు. రెండవసారి యెహోవా ఎవరి కోసం చాచుతాడు? అన్యుల కోసం. నెక్స్ట్ యెషయా 42 1-4. యెషయా 42వ అధ్యాయం 1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. సో అక్కడ 2వ వచనంలోనే అన్యజనులకు న్యాయము కనపరుచును. సో కాబట్టి ఆయన పరిచర్య, యేసుక్రీస్తు యూదుల మధ్యలో పరిచర్య చేస్తాడు, అన్యుల మధ్యలో కూడా పరిచర్య చేస్తాడు. నెక్స్ట్ ఇద్దరికి పరిచర్య చేస్తాడనే వచనం యెషయా 60:1-3 వచనాలు. యెషయా 60:1-3 వచనాలు. ఐజయా 60:1-3. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. లెమ్ము పాట ఉంది చూడండి, పాట గుర్తుందా? పాత పాట ఉండాలి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే పాట ఒకటి ఉంది. చాలా ఉన్నాయి. లెమ్ము తేజరిల్లు మీద ఇంకా చాలా పాటలు ఉన్నాయి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. సో లెమ్ము తేజరిల్లుము, చీకటిలో ఉన్నటువంటి మీకు వెలుగు కమ్ముచున్నది అని అన్న నెరవేర్పు చూద్దాం. నెరవేర్పు లూకా 7:36 చూడండి. లూకా 7:36. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా పరిసయ్యులతో కలిసి ఆయన భోజనం చేశాడు.
అంటే ఆయన యూదులనే లేదు, వీళ్ళతోనే చేయాలని లేదు. ఆయన యూదులు, అన్యులు అని తేడా లేకుండా యేసుక్రీస్తు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. సో మనలో కూడా ఏముండాలి? ఏ తేడా ఉండకూడదు. ఏ క్యాస్ట్ భేదం ఉండకూడదు కదా. మన క్రిస్టియన్స్ లో వీళ్ళు పలానా క్యాస్టర్లు, వాళ్ళు పలానా క్యాస్టర్లు. కొన్ని చోట్ల క్యాస్ట్ని బట్టి చర్చిలు ఉంటాయంట. ఒక చోటుకి వెళ్తే గిన కమ్మల్లో ఒక ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక సంఘం. అంటే కమ్మల దగ్గరికి వెళ్ళరా, కాపుల దగ్గరికి వెళ్ళకూడదా? సంఘమే కానీ రాకూడదా. వీళ్ళ దగ్గరికి వాళ్ళు రారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు రారు. ఇంక వేసుకొని నమ్మి ఇంకెందుకు యూస్? కాబట్టి మనలో ఏ భేదము, ధనికులని పేదవాళ్ళని భేదం చూపించకూడదు. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని భేదం చూపించకూడదు. యేసుక్రీస్తు ఎలాగైతే యూదులని అన్యులని ఆయన ఏం చేయలేదని భేదం చూపించలేదు. పరిశీలతో కలిశాడు. పొట్టి చెక్క ఎవరు? సుంకరి. సుంకరితో కలిసి భోజనం చేశాడు. పరిశీలతో కలిసి భోజనం చేశాడు. పాపులతో కలిసి ఆయన భోజనం చేశాడు. దాట్స్ హిస్ మినిస్ట్రీ. ఈరోజు మనం క్రైస్తవులమైన ఇంత వాక్యం తెలిసినా కూడా మనం పెళ్లిళ్ళ దగ్గర అక్కడెక్కడ ఏం చేస్తాం? డిఫరెన్స్ చూస్తాం కదా. పెళ్లి సంబంధం వచ్చేసరికి నా క్యాస్టర్లో ఉంటే చూడండి బ్రదరా. క్రిస్టియానిటీ అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు, ఇంకా అలాగే లోకస్తుల వల్లనే బ్రతుకుతున్నారు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్. రాబోయే రోజుల్లో కేరపురం చర్చిలో అన్ని పెళ్లిళ్ళు మిక్స్ జరగాలి. తెలిసే చేసుకోవాలి. అప్పుడు కానీ అంటే రాదు, అంతే అవ్వాలి. ఒకళ్ళు రెడ్డోళ్ళు వస్తే రెడ్డోళ్ళు, వేసేవాళ్ళు చేసుకోవాలి, వేసేవాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళు చేసుకోవాలి. అన్ని క్యాస్ట్ల వాళ్ళు సంఘంలో ఉండాలి. అప్పుడే ఇది సంఘం. అన్ని క్యాస్ట్ల వాళ్ళు సంఘంలో ఉండాలి, సమానంగా ఉండాలి, ఒకరినొకరు సొంత అన్నదమ్ముల్లాగా చూసుకోవాలి. అప్పుడే అది క్రీస్తు. ఎప్పుడైతే భేదాభిప్రాయం ఉంటుందో అది క్రీస్తు సంఘం. అలా ఆ భేదాభిప్రాయం చూపించేవాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబరే కాదు, క్రీస్తు యొక్క శరీరంలో వాడు అవయవము కాదు. నెక్స్ట్ మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-7 వచనాలు చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు. సో శతాధిపతి అంటే ఎవరు? రోమన్. అతడు రోమియుడు. ఓకే, రోమియుడు అన్నమాట. సో రోమియుడు యేసుక్రీస్తుని సహాయం అడిగితే యేసుక్రీస్తు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. రోమినికి సహాయం చేశాడు యేసుక్రీస్తు. సమరయులకు సహాయం చేశాడు యేసుక్రీస్తు. సుంకర్లకు సహాయం చేశాడు. పరిసయులకు సహాయం చేశాడు. యూదులకు చేశాడు. అన్యులకు చేశాడు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఎవరిలో? యేసుక్రీస్తు శతాధిపతి. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదులకు మాత్రమే కాదు, అందరికీ ప్రభు ఆయన. అలాగే సమరయ స్త్రీకి కదా, సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమె ఆశ్చర్యపోయింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చి నీళ్ళు అడుగుతున్నాను. యూదులు అడగరు కదా, సమరీలు నీళ్లు ఎలా అడుగుతున్నావు నన్ను అని అంట. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఎవరివి? యూదుడవుగా ఉన్నావే. నాతో మాట్లాడుతున్నావేంటి? నేనిచ్చే నీళ్లు నువ్వు తాగుతావా? యూదులు సాంగత్యం చేయరు, మాట్లాడరు. కానీ నువ్వు నీళ్ళు అడుగుతున్నావు. నా కుండలో నీళ్ళు నువ్వు తాగుతావా? నేను సమరలేం కదా అంటూ కాదా? ఎలా ఇది అని తనకు ఆశ్చర్యమైంది. అందుకు యేసు
నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. సో యేసుక్రీస్తు అందరితో ఒకేలాగా మాట్లాడాడు, సమానంగా మాట్లాడాడు. యూదులకు ఒకలాగా, సమరయులను ఒకలాగా చూచి ఆయన మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, జీవము, నిత్య జీవము అందరికీ. ఇక్కడ ఆమెకి నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తాం. జీవజలం నీకు ఇస్తా. సో సమరయ స్త్రీ సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యేసుక్రీస్తు తన పరిచర్య ద్వారా ఏం చూపించాడు? ఆల్ ఆర్ ఈక్వల్. యేసుక్రీస్తు తన పరిచర్య ద్వారా ఏం చూపించాడు? అందరూ సమానమే. దేవుని దృష్టికి అందరూ సమానమే. దేవుని రాజ్యంలో అన్ని జాతుల వారు ఉండాలి, అన్ని క్యాస్టుల వాళ్ళు ఉండాలి. ఏ భేదము లేదు, ఏ భేదము ఉండకూడదు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 28లో శిష్యులకు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి చూచినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ వాళ్ళు ఏం చేయాలంట? గైకొనవలనని చెప్పు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు? మీ క్యాస్ట్ మీరే ఉండండి, మీ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోండి, మీ క్యాస్ట్ వాళ్ళని ఇంటికి రమ్మనండి, వేరే క్యాస్ట్ వాళ్ళతోటి కలవద్దు, పెళ్లిళ్ళు చేయదని చెప్పినాడు కదా. మాట్లాడలేదు. మీరు చర్చ్ ఆఫ్ క్యాస్ట్ అన్నా కూడా మాలా మాది వాళ్ళు ఉంటే సపరేట్ గా ఉండండి, మీరు చర్చ్ ఆఫ్ క్యాస్ట్ అయినా కబ్బా కాపులు సపరేట్ గా ఉండండి అని చెప్పినాడు కదా. ఏం చెప్పాడు ఆయన పరిచర్య ద్వారా? అందరూ సమానమే అన్నాడు. అందరూ సమానం. అప్పుడు మనందరం దీన్ని ఫాలో కాకపోతే, దీన్ని మనం చూపించకపోతే మన జీవితం ద్వారా మనం అందరం కూడా దొంగలము, యేసు శిష్యులం కాదు. యేసు శిష్యుడు క్యాస్ట్ భేదం చూపించాడు. వాడు దొంగ, వాడు యూదా ఇస్కరియోతు సంబంధి. యూదా ఇస్కరియోతు కూడా శిష్యుడే, కానీ డబ్బు కోసం ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తుని అప్పగించాడు. ఆ దొంగ శిష్యులు కూడా యేసుక్రీస్తు టీంలో ఉన్నారు. ఈ రోజు కూడా దొంగ క్రైస్తవులు ఉన్నారు, దొంగ చర్చ్ ఆఫ్ క్రైస్తవులు ఉన్నారు, దొంగ చర్చ్ ఆఫ్ క్రైస్తవులు అన్ని చర్చ్ ఆఫ్ క్రైస్తవులు ఉంటారు, కానీ అన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళ రాజకీయ బుద్ధి ఉంటది, క్యాస్ట్ బుద్ధి ఉంటది, అన్ని ఉంటాయి. ఆడందరి మధ్యలో చిచ్చులు పెడుతుంటాడు, పుల్లలు పెడుతుంటాడు, జడాలు గుర్తిస్తుంటాడు. అంత బాగానే పోతా ఉంటే కాదు చర్చ అంటాడు అనమాట. అందరు ఉంటారు. హాస్టల్ వీడు పెట్టిన డౌట్కి ఓ అవును కదా అని అంటారు. అది నేర్పించాడా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిన్నింటినీ గైకొన్న వల్లని వారికి ఆజ్ఞాపించుడి, బోధించుడు. కాబట్టి యేసుక్రీస్తు మనకేం నేర్పించాడు తన పరిచర్య ద్వారా? సుంకర్ల దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు, సమరయుల దగ్గరికి వెళ్ళాడు, రోమిల దగ్గరికి వెళ్ళాడు, యూదుల దగ్గరికి వెళ్ళాడు. అందరితో ఆయన సాంగత్యం చేశాడు, అందరితో కలిసి భోజనం చేశాడు, అందరినీ ఆశీర్వదించాడు, అందరి పాపాలు క్షమించాడు. అది మనలో ఉండాల్సింది. కాబట్టి యేసుక్రీస్తు అలాంటి పరిచర్య చేస్తాడని యెషయా ముందుగానే ముందే ప్రవచించడం జరిగింది. ఒకసారి జస్ట్ యెషయా గ్రంథం లాస్ట్ చదివి ముగిద్దాం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలోనే మంచి వాక్యం పైన ఉంటది. అది
యెషయా గ్రంథం 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఇందాక నేను చూశాను అనమాట. 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే 11వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు గురించి చెప్పిందే. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఓకే. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. గుడ్. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరికి? యేసుక్రీస్తుకి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇప్పుడు చూడండి 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. అంటే ఆయన వచ్చి వెళ్ళాక, యేసుక్రీస్తు వచ్చి వెళ్ళాక భూమి మీద ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, తోడేలు గొర్రెపిల్ల. అసలు మామూలుగా తోడేలు గొర్రెపిల్ల కలుస్తాయా? కానీ తోడేలు గొర్రెపిల్ల ఏం చేస్తుందంట? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. అంటే ఏంటి? నిజంగా చిరుతపులి మేకలు పండుకుంటాయా? లేదా మనుషుల్లో మార్పు వస్తుందనే? మనుషుల్లో మార్పు వస్తది. అంటే హై క్యాస్ట్ వాడు లో క్యాస్ట్ వాడితో కలుస్తాడు. నేను గొప్ప అనుకునే ధనికుడు పేదవాడితో కలుస్తాడు. అది యేసుక్రీస్తు ఏర్పరిచిన ఏంటన్నమాట మార్పు. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు తోలుతాడంట. అంటే ఏంటి? పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి లోబడతారు. అంటే పెద్ద చిన్న అనేది ఏముండదు అనమాట. తేడా ఉండదు, వ్యత్యాసం ఉండదు. అంటే నువ్వు బాలుడివి, నువ్వు చిన్నపిల్లడివి, మేము పెద్దోళ్ళం అనే వ్యత్యాసము అందరు ఎలా ఉంటారనమాట. అది ఎక్కడ సాధ్యం? సంఘంలోనే. ఎక్కడ సాధ్యం అది? సంఘములో. కాబట్టి సంఘంలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు, సంఘంలో ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ ఉండదు, సంఘంలో ఏజ్ ఫీలింగ్ కూడా ఉండకూడదు. సంఘంలో అందరూ కూడా ఎలా ఉండాలి? సమానం. అందరూ సమానంగా. ఇప్పుడు నేను బాప్తిజం పొంది 20 సంవత్సరాలు అవుతుంది. అశోక్ బాప్తిజం పొంది 2 సంవత్సరాలు అవుతుంది. నేను సీనియర్ అనుకుందాం. ఆ గ్యాప్ అసలు ఇదే ఉండకూడదు. ఆ ఫీలింగ్ ఉండకూడదు. ఎప్పుడు బాప్తిజం పొందావు? నువ్వు నిన్నగాక మొన్న బాప్తిజం పొందావు, నాకు చెప్తావా అనే మాట రాకూడదు నోట్లో నుంచి. ఎవరి నోట్లో నుంచి కూడా. మేము ఎప్పటి నుంచో ఉన్నాం, నువ్వేది నిన్నగాక మొన్న వచ్చి మాట్లాడుతున్నావు? ఆ ఫీలింగ్ ఉండదు. బాలుడు తోలును, సింహమును, తోడేలును, చిరుతపుల్ని బాలుడు తోలుతాడంట. అంటే అప్పుడు అవన్నీ కూడా ఎలా ఉంటాయి? సాధువులుగా ఉంటాయి. ఒకప్పుడు నువ్వు సింహమే, ఒకప్పుడు నువ్వు చిరుతపులివే, ఒకప్పుడు నువ్వు తోడేలువే. కానీ సంఘంలోకి వచ్చాక నువ్వేమైపోయావు? అవన్నీ ఆ స్వభావ ఆ క్రూర మృగ లక్షణాలని నువ్వేం చేయాలి? విడిచిపెట్టి సంఘంలోకి వచ్చి. క్రీస్తు సంఘం యొక్క యేసుక్రీస్తు స్థాపించిన సంఘం అలా ఉందా ఈరోజు సంఘంలో? ఎప్పుడైతే ఇలాంటి వాతావరణం ఉంటుందో అది క్రీస్తు యొక్క సంఘం. కాబట్టి ఇంకా 3 ఉన్నాయి. వచ్చే వారం ఆలోచన యేసుక్రీస్తు యొక్క పరిచరణ గురించి. అంటే ఆయన పరిచరణ చూడండి ఎంత అద్భుతం, ఎన్ని గొప్ప పాయింట్లు జరిగాయి. అంటే ఇలా మనం యేసుక్రీస్తు యొక్క ప్రతి దానికి సంబంధించి ఏముంది? ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి. ఏదో ఆషామాషి కాదు యేసుక్రీస్తు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం. కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం మిగతా 3 పాయింట్లని ఆలోచించు. అందరికీ వందనాలు. మరి మనం మామూలుగా
ఈ లోకంలో చూసుకున్నట్లయితే మానవుని యొక్క నైజం ఏ విధంగా ఉంటుందంటే, ఒక మనిషి ఏదైనా విషయాన్ని దృఢంగా నమ్మినప్పుడు దాన్ని పాటించడానికి, లేదంటే దాన్ని ఇతరులకి చెప్పడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ విషయం మీద బలంగా వాదించటానికి, దాన్ని నమ్మటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం వల్ల మనందరికీ లాభం ఏంటంటే, మనం అసలు ఈ లోకానికి ఎందుకొచ్చాము? దేవుడి యొక్క సంకల్పం ఏంటి మన పట్ల? క్రీస్తు యొక్క సారూపాన్ని సంపాదించుకొని తండ్రికి కుమారులుగా ఉండటం. మన యొక్క పనేంటి? మనల్ని ఎందుకు భూమి మీద సృష్టించిందంటే అది దాని కొరకే. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించుకోవాలంటే, మరి ఆయన ఏ విధంగా జీవించాడు? లేదంటే ఆయన సారూప్యాన్ని సంపాదించుకోవడానికి మనకి ఏ విషయాలు చెప్పెళ్ళాడు? ఏ విషయాలు బోధించెళ్ళాడు? అని తెలుసుకున్నప్పుడే మనకి ఆయనలాగా జీవించడానికి సాధ్యమవుతుంది. సో, ఈ విషయాలన్నీ మనం లోతుగా తెలుసుకోవాలి. అలాగే మనం ఏ సంఘంలో ఉన్నాము? క్రీస్తు సంఘంలో ఉన్నాం. క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు గురించి తెలుసుకోకపోతే, క్రీస్తు గురించి తెలుసుకొని, అలాగే క్రీస్తు సంఘంలో సంఘ సభ్యులు ఎలా ఉండాలి? సంఘంలో ఏ విధంగా మెలగాలనేది ఆయన ద్వారా తెలుసుకున్నప్పుడే, ఆయన చెప్పిన విషయాలు తెలుసుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. అలాగే ఆయన గురించి ఎక్కువ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు, మనకి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలాగే మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఇతరులకు చెప్పాలంటే, సోదరులు చెప్పినట్టు ప్రవచనం నెరవేర్పు చూపించినట్లయితే ఎవరైనా 99% నమ్మటానికి అది సాధ్యంగా ఉంటుంది. ఎవరికైనా వాక్యం చెప్పేటప్పుడు నువ్వు అంత లోతుగా చెప్పకుండా ఏదో పైపైన చెప్పి వెళ్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మే విధంగా లేదు. సో, మనం ఆయన గురించి ఎంత లోతుగా ఎన్ని విషయాలు మనం లోతుగా వివరించుకొని తెలుసుకుంటామో అంతగా మనం నమ్ముతాము. ఆ విషయాల్ని అంత బలంగా మనం ఇతరులకి చెప్పగలం. సో, ఈ క్లాసులు అటెండ్ అవ్వటం వల్ల మనం ఎంతో మేలు పొందుతాం కాబట్టి రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవాళ్ళు కంటిన్యూయస్‌గా అటెండ్ అవ్వండి. ఒకవేళ ఎవరన్నా మిస్ అవుతుంటే మీరు తెలియజేయండి. బుధవారం క్లాస్‌లో ఇలాంటి విషయాలు మనకి సహోదరులు చెబుతున్నారు. ఇది మన జీవితాలు క్రైస్తవ జీవితాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసి, మరి కలుసుకోలేనటువంటి వారిని గూడా కలుసుకునే విధంగా మీరు చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ఇటువంటి విషయాలను ఎంతో లోతుగా ఉన్నటువంటి విషయాల్ని మనకి